విశాఖ జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైసీపీకి గడ్డుకాలం తప్పదని అక్కడ వైసీపీ అభ్యర్థిగా గొర్లె కిరణ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనను అక్కడ స్థానికంగా ఉన్నవారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన మీద వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆ వార్తల సారాంశం ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎచ్చెర్లలో వైసీపీకి గడ్డు కాలం. ఓ వర్గం నుంచి అసమ్మతి సెగ, కూటమి అభ్యర్థి నుంచి గట్టి పోటీ, ఇన్ని ప్రతికూలతలతో గెలుపు సాధ్యమేనా అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టి అక్కడ అసలు ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గొర్లె కిరణ్ ఆయనకి ఓ వర్గం నుంచి అసమ్మతి సెగ తగులుతూ ఉంటే మరోవైపు కూటమి అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఇన్ని ప్రతికూల అంశాలతో అసలు ఆయన అక్కడ గెలవడం సాధ్యమేనా అనే సారాంశం వచ్చేలాగా ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఈ ఆర్టికల్ సారాంశం కనుక ఒకసారి మనం చూస్తే, అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిరణ్పై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా అసలకే ఓటమి భయంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇది మరింత కలిచివేస్తుంది. ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి కిరణ్ ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాడు అంటూ జగన్మోహన్ రెడ్డి భావించినప్పటికీ ఇప్పుడు కిరణ్కి అక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉంది. ఆ నియోజకవర్గ ఓటర్లు కిరణ్ మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లుగా, ఆయనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లుగా ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఎచ్చెర్ల నియోజకవర్గంలో అధికార వైసీపీకి గడ్డుకాలం నెలకొంది. వ్యతిరేకతను అధిగమించేందుకు ఆ పార్టీ సతమతం అవుతోంది. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా కిరణ్ గారికి తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వ్యతిరేకతను ఎలా అధిగమించాలి అంటూ వైసీపీ సతమతం అవుతుంది అన్నట్లుగా వార్త రాశారు. అసమ్మతి గ్రూపు గొడవల కారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి గొర్లె కిరణ్కు అసలు టికెటే రాదని తొలుత అంతా భావించారు. జగన్మోహన్ రెడ్డి ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించినటువంటి నేపథ్యంలో గొర్లె కిరణ్కి కూడా ఆయన టికెట్ ఇవ్వరని అందరూ భావించారు తొలుత. కానీ అనూహ్యంగా గొర్లె కిరణ్నే అభ్యర్థిగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో అక్కడ ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. అసలుకే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఆయన మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆయన్నే అభ్యర్థిగా ప్రకటించేసరికి అక్కడ ద్వితీయ స్థాయి నాయకులు, కార్యకర్తలు కూడా గొర్లె కిరణ్కు మద్దతు తెలిపే ఆ పరిస్థితులు లేవు, ఆ వాతావరణం లేదు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అసమ్మతి గ్రూప్ గొడవల కారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కు అసలు టికెటే రాదని తొలుత అందరూ భావించారు. అనూహ్యంగా వైసీపీ అధిష్టానం ఆయన పేరే ఖరారు చేసింది. కాగా కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందిన ఈశ్వర్రావు బరిలోకి దిగడంతో తొలుత పెద్ద పోటీ ఏమీ కాదని తేలిగ్గా తీసుకున్నారు. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా ఈ ఎచ్చెర్ల సీట్ ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సి వచ్చింది. భారతీయ జనతా పార్టీ నుంచి ఈశ్వర్రావు గారు అక్కడ బరిలో దిగబోతున్నటువంటి నేపథ్యంలో ఇంకా కిరణ్ గారి గెలుపు ఖాయం అని జగన్మోహన్ రెడ్డి భావించారు. అంతగా పెద్దగా పోటీ ఉండదు అంటూ జగన్మోహన్ రెడ్డి భావించారు, అలాగే కిరణ్ కూడా భావించారు. కానీ పరిస్థితులు మాత్రం అక్కడ కిరణ్కు వ్యతిరేకంగా ఉన్నాయి అనేటువంటి సంకేతాలు అయితే అంతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు బీజేపీ అభ్యర్థి బాగా బలపడడం, టీడీపీ జనసేనల గురించి సో భారతీయ జనతా పార్టీ నుంచి ఈశ్వర్రావు గారు ఆ నియోజకవర్గంలో ఆ స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈశ్వర్రావు గారికి టీడీపీ నుంచి అలాగే జనసేన నుంచి కూడా ఆయనకి సంపూర్ణ మద్దతు లభించడంతో ఇంకా గెలుపు ఖాయం అనేటువంటి సంకేతాలు కూడా బలంగా వినపడుతున్నాయి. ఈసారి ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో గొర్లె కిరణ్ను ఈశ్వర్రావు ఓడించబోతున్నాడు అనేటువంటి వార్తలు బలంగా వినపడుతున్నాయి. సర్వేలు కూడా ఎచ్చెర్ల ఈసారి భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది అంటూ ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి అద్దం పట్టేలాగా ఈ వార్తలు అయితే ఉన్నాయి. అక్కడ టీడీపీ జనసేన సంపూర్ణ మద్దతు భారతీయ జనతా పార్టీ
అభ్యర్థి అయినటువంటి ఈశ్వరరావుకు ఉండడంతో వైసీపీ కలవరపడుతుంది, వైసీపీకి చెమటలు పడుతున్నాయి అనేలాగా ఈ ఆర్టికల్ వచ్చింది. భారీ ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేయడం ద్వారా బీజేపీ అభ్యర్థి ఈశ్వరరావు సత్తా చాటారు. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా తెలుగుదేశం పార్టీ, జనసేన సంపూర్ణమైనటువంటి మద్దతు ఈశ్వరరావు గారికి ఉండడంతో ఆయన నామినేషన్ వేసిన దాంట్లో కూడా సత్తా చాటారు అన్నట్లుగా ఈ వార్తనిచ్చారు. ఒక్కటి పాజిటివ్ లేదు అంటే ఇక్కడ కిరణ్కు ఒక్కటి కూడా పాజిటివ్ లేదు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు చీపురుపల్లి నుంచి బరిలో ఉండడంతో ఆయన మద్దతుదారులు, అనుచరులు కూటమి అభ్యర్థి అయినటువంటి ఈశ్వరరావుకు పూర్తిగా సహకరిస్తున్నారు. తెలుగుదేశంలో మరో గ్రూపు నేత అయినటువంటి కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం ఎంపీగా బరిలో ఉండడంతో సొంత నియోజకవర్గమైన ఎచ్చెర్లలో సత్తా చాటేందుకు ఆయన వర్గీయులు గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఈశ్వరరావుకు బాగా కలిసి వస్తున్నాయి. విద్యావేత్త కావడం, నియోజకవర్గంలోనే విద్యా సంస్థలు ఉండడంతో ఈశ్వరరావుకు అనుకూలంగా మారింది. అయితే అధికార పార్టీ అభ్యర్థి అయినటువంటి కిరణ్కు ఒక్కటి పాజిటివ్ అంశం లేకపోగా నెగిటివ్ చాలా ఉన్నాయి. దీంతో ఎచ్చెర్లలో వైసీపీ గెలుపు కష్టమైనటువంటి రాజకీయ విశ్లేషణలు కూడా బలంగా వినపడుతున్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్కు అధికార పార్టీకి చెందిన ఓ వర్గం నుంచి ముందు నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. కిరణ్ నాయకత్వంపై గత 2 ఏళ్లుగా తిరుగుబావుట ఎగరవేస్తున్న రెబల్ నేతలు ఈ ఎన్నికల్లో ఆయనకి టికెట్ ఇవ్వద్దని పట్టుబట్టారు. ఒక దశలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. 4 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక అయినటువంటి సాక్షి రిపోర్టర్ దామోదర ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన సూసైడ్ నోట్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్ మానసిక ఒత్తిడిని భరించలేక చనిపోతున్నానని పేర్కొన్నారు. సో అసలు జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక అయినటువంటి సాక్షిలో రిపోర్టర్గా పనిచేస్తున్నటువంటి దామోదర్ ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆయన సూసైడ్ లేఖలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్ ఒత్తిడిని తట్టుకోలేకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ కూడా భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆ సూసైడ్ లెటర్లో కూడా ఆయన పేర్కొనడంతో మరోవైపు ఎచ్చెర్ల ఎంపీపీ చిరంజీవి రౌడీజం ఆ పార్టీకి మారని మచ్చగా మారింది. ఒకవైపు కిరణ్ గారి నాయకత్వాన్ని అందరూ వ్యతిరేకిస్తూ ఉంటే మరోవైపు ఎంపీపీగా ఉన్నటువంటి చిరంజీవి రౌడీజం కూడా కిరణ్కు మరో మైనస్గా మారే అవకాశం ఉంది. సో వైసీపీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో వారు కిరణ్కి ఈ ఎన్నికల్లో అసలు మద్దతు తెప్పేటువంటి పరిస్థితులు లేవు. ప్రత్యర్థి అయినటువంటి ఈశ్వరరావుకేమో అన్ని పాజిటివ్ అంశాలు సహకరిస్తూ ఉంటే కిరణ్కు మాత్రం అసలు ఒక్కటంటే ఒక్కటి కూడా పాజిటివ్ అంశం లేదు. సో ఈ ఎన్నికల్లో కిరణ్ గారు అక్కడ ఓడిపోవడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతూ ఉన్నాయి.